హలో అండి, అందరికీ నమస్తే. సో సీజన్ 9 బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ ఆగస్టు 22కి అయితే స్టార్ట్ అయిపోయింది. నిన్నటి ఎపిసోడ్ చాలామంది చూసే ఉంటారు. నేనైతే బిగ్ బాస్కి చాలా ఫ్యాన్ అన్నమాట. సో ఒక్క ఎపిసోడ్ కూడా అసలు మిస్ చేయకుండా చూస్తాను. ఫస్ట్ నుంచి అయితే ఇప్పటి వరకు ప్రతిదీ నన్ను అడిగినా కానీ నేను చెప్పేస్తాను అన్నమాట. అట్లా ఫ్యాన్ చూస్తూ ఉంటాను. కానీ ఈ సీజన్ మాత్రం నాకు ఏందో అసలు అర్థం కావట్లేదు. ఎందుకు అని అంటే అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ నిన్న జరిగింది. నిన్న దాంట్లో సో అందరు ఇంతకుముందు ఏం చెప్పారు, కామన్ పీపుల్స్ని చాలామందిని తీసుకొస్తున్నారు అని అన్నారు కదా. సో నిన్న జరిగిన ఆడిషన్లో 40 మెంబర్స్ని తీసుకొచ్చారు. అందులో 15 మెంబర్స్ అవుట్ అయిపోయారు. ఇద్దరిని మాత్రమే సెలెక్ట్ చేశారు. సో ఆ ఇద్దరిని కూడా ఒక అమ్మాయి MBA చదివింది, ఒక అతను యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళే, ఆ అమ్మాయి కూడా ఇన్స్టాలో యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళే. అక్కడ రైతు అనే వర్డ్ ఎక్కడ ఉంది? రైతు అనే వర్డ్ కాదు, మనిషి ఎక్కడున్నాడు చెప్పండి. ఏదో యూట్యూబ్లో పెడుతున్నారు కదా, పల్లవ్ ప్రశాంత్ అట్లా ఇట్లా అని రైతు పేరు చెప్పి ఇట్లా గొప్పగా అయిపోయాడు అని. సో ఆ అబ్బాయి చెప్పాడో లేదో, గొప్ప అయిండో లేదో మనకు తెలియదు, ఆయనకు తెలియదు, ఏది అదంతా వదిలేసేయండి. సో రైతు అంటేనే అట్లా ఉంటారు అని ఎందుకు మీరు అనుకుంటున్నారు? అందరూ కష్టపడుతున్నారు, రైతే అని కాదు, ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. కొంచెం ఫేమస్ అయిన వాళ్ళు ఇలా కనిపిస్తారు. రైతు అనేవాడు అక్కడే మట్టిలో మాణిక్యం లాగానే ఉండిపోతున్నాడు. కాబట్టి అందరినీ తీసుకొచ్చి అందరినీ సో ఒక ప్లాట్ఫామ్కు తీసుకొచ్చారు కాబట్టి మంచిగా చూపించండి, మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఏదో వాళ్ళకు చిన్న అవకాశాన్ని ఎంతో కష్టపడుతూ సో ఈ కొన్ని రోజులు బిగ్ బాస్లో ఒక ప్రపంచాన్ని చూస్తూ తను లైఫ్లో గుర్తుండిపోయే ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. అందరినీ గుర్తించండి. అందరూ అట్లా ఉంటారని నేను అనడం లేదు, కానీ జడ్జెస్ మాత్రం చేసేటి నాకు అసలు నచ్చలేదబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అక్కడ కామన్ పీపుల్స్ తన బాధలు ఏదో చెప్తే కథం రెడ్ సింబల్ వేసేస్తున్నారు. కొందరిని మాత్రం ఉంచుతున్నారు. కొందరిని ఎక్కడ ఉంచారు? ఇద్దరినే ఉంచారు. మిగతా అందరినీ 2-3 హోల్డ్లో ఉంచారు. మిగతా మందిని అసలు అవుట్ చేసేసారన్నమాట. ఏదైనా చేస్తే జెన్యున్గా చేయండి. ఏదో కూడా అందరూ హోప్తోటే వస్తారు. ఏదో అలా టైం వేస్ట్ చేయడానికి అయితే కాదు కదా. మంచి కంటెంట్ని మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళం ప్రతి ఒక్కరిని సో తీసుకురండి. మంచిగా బిగ్ బాస్ రన్ కావాలి. సో నిన్న ఎపిసోడ్ అయితే నాకు నచ్చలేదు, అందుకే ఈ వీడియో అయితే నేను పెట్టాను. సో ఎంతమందికి నచ్చి ఉంటుందో నాకైతే తెలియదు. నాకైతే నిన్నటి ఎపిసోడ్ అసలు నచ్చలేదు. సో మీకేమైనా తెలిసి ఉంటే గిట్ట ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. రైతునైతే చిన్న అంచనా వేయొద్దబ్బా. రైతుననే కాదు, కష్టపడే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అసలు చిన్న అంచనా వేయొద్దు. వాళ్ళు ఎంత ఎదిగితే ఎంత స్థాయికి ఈ పొజిషన్కి వచ్చి ఉంటారు చెప్పండి. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. అందరినీ తన టాలెంట్కి తగ్గట్టుగా తనకు ఏదో ఒకటి ఇవ్వండి. సో తీసుకోండి, వాళ్ళని మంచిగా ఉండే వాళ్ళని తీసుకోండి.